ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత దేవుని బిడలారా, ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారా ప్రియులారా? దేవుని మహాకృపను బట్టి మరొక నూతనమైన దినాన్న ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకై మనమందరము దేవునికి స్తుతులు చెల్లించుదామా? ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మొదటి తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని దేవునిలో, ప్రభువులో, వాక్యములో పెంచుతూ ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన అనుభవాన్ని ఈ మాటలో మనం చూడగలుగుతూ ఉంటాం. పౌలు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. ఏంటనంటే, మన దేవుడు శ్రీమంతుడు. మనము సేవించుచున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అనంటే, ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు. చాలామంది ఈ లోకంలో అన్యులు ఒక భయానకమైనటువంటి అపోలను కలుగున్నారు. శిలువు మీద వస్త్రాలు కూడా సరిగ్గా లేవు యేసుక్రీస్తు ప్రభువారికి. 3 మేకుల మీద ఆయన వేలాడబడ్డాడు. ఆ మేకులు కూడా ఆయన తీసుకునలేడు. లేకుంటే ఆయన వస్త్రధారణ అదంతా కూడా ఎంత పేదరికం, ఎంత కడుదీన పరిస్థితి అని చెప్పి హేళన చేసేవారు లేకపోలేదు ప్రియులారా. అయితే వాళ్ళందరికీ ప్రభువు ద్వారా మనం చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, నా దేవుడు శ్రీమంతుడు అని చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ప్రియులారా. దేవుని వాక్యములో మనం చూసినప్పుడు 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట మనకు కనిపిస్తుంది. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్రత వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. శ్రీమంతుడైన దేవుడు మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన కలుగున్నటువంటి పరిస్థితి మీరు చూసారా ప్రియులారా? శ్రీమంతుడైన దేవునికి మనం మొరపెట్టినప్పుడు, ఆయనకు మనము ప్రార్థన చేసినప్పుడు, ఆ శ్రీమంతుడైనటువంటి దేవుని కలిగిన ప్రజలు కూడా ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉండటానికి ప్రభు తన సహాయమును మనకు అనుగ్రహిస్తాడు. మరొక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. యెహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. మనం కలుగున్నటువంటి దేవుడు మనలను లేవనెత్తేవాడు, మన పరిస్థితిని మార్చేవాడు, మనలను ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళేవాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపడని, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని వాక్యం అనేక రీతిలుగా సెలవిస్తా ఉంది.
ప్రభు అన్నాడు, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని. అలాంటి శ్రీమంతుణ్ణి, దేవుణ్ణి కలుగున్నటువంటి మనము ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయనకు మనం మొరపెట్టినప్పుడు మన స్థితిని కూడా ఆయన మారుస్తాడు. ఈ దినాన్న నువ్వు ఏ పేదరికంలో ఉన్నావో, ఈ దినాన్న ఏ లేమి స్థితిలో ఉన్నావో, నేను చూసి అందరూ అసహించుకుంటున్నారేమో, కానీ నీవు దేవునికి మొర్ర పెట్టినప్పుడు, శ్రీమంతుడైన దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా ప్రియులారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని వింటున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఎలాంటి పేదరికములో, ఎలాంటి దీన స్థితిలో ఉన్నారో దేవా, వారందరినీ క్రీస్తు మహిమైశ్వర్యములో వారిని ఆశీర్వదించండి. మీ దీవెనల కుటుంబాలకు దయచేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.